చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి, తెల్లారి పొద్దున వెళ్ళి పరామర్శించాలి, అయ్యో ఏం జరిగింది అని చెప్పి. ఇది ఒక రాజకీయ నాయకుడు అయినటువంటి పేర్ని నాని చేస్తున్న వ్యాఖ్య. ఎలా చూడాలంటారు? రప్ప రప్ప ఎంతకాలం అంటారా, ఏసేయాలి కానీ అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? ముందుగా అందరికీ నమస్కారం. పేర్ని నాని ఓడిపోయినా వాడిని మచిలీపట్నం ప్రజలంతా చీకొట్టినా సిగ్గు శరం లేకుండా చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి, తెల్లారిపోయి పరామర్శించాలా? మేము మెడలు ఏమన్నా వాటంగా పెట్టి ఉంచుతామా? మాకేం దమ్ము ధైర్యం లేదా? తెలుగుదేశం పార్టీ అంటే ఏంటో తెలుసా? అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తి ఉంది మాలో. చంద్రబాబు నాయుడు గారు నేర్పిన తెలివితేటలు ఉన్నాయి మాలో. ఎవరిని ఎట్లా ఎక్కడ ఏం చేయాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు తెలిసినట్టుగా ఇంకా ఏ పార్టీ కార్యకర్తకి భారతదేశంలోనే తెలియదు. భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఒక్కసారి 2 సార్లు ఓడిపోతే కనుమరుగైపోద్ది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అలా కాదు. మా వైపు ఒక్కడే గేమ్, మా వైపు గేమ్ ఆడే ప్లేయర్ ఒకే ఒక్కడు, నారా చంద్రబాబు నాయుడు. అటు ప్రత్యర్థులు ఎంతమంది మారారు, మర్రి చెన్నారెడ్డి కాడి నుంచి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కానీ, లేకపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, రోషయ్య, ఎంతమంది ఆటగాళ్ళు అటువైపు మారాల్సిందే. వన్ అండ్ ఓన్లీ హీరో నారా చంద్రబాబు నాయుడు. ఆయన నేర్పిన విద్యలు మాలో చాలా ఉన్నాయి. మాకెంత సహనం ఉంటుందో, సమయం వచ్చినప్పుడు మా ఆవేశం కూడా అదే స్థాయిలో ఉంటుంది. పేర్ని నాని మీరు రప్ప రప్ప నరుకుతుంటే మేము మెడలు వాటంగా పెట్టాను, చూస్తూ ఉన్నాం. మాకు ఇంకా బాగా చేతావు, కసా కసాం అనిపిస్తాం. గుర్తుపెట్టుకోండి, ఈ మాటలు తగ్గించుకొని ఇప్పుడైనా ప్రజల దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి అయ్యా నా కొడుకు ఒక నత్తినాయాలు, నాకేమో వచ్చినా కూడా తెలుగు, నేను తింగర్ రాయాలని, అయినా కూడా మాకు ఓట్లు వేయండి, ఓట్లు అడుక్కోపోయి మచిలీపట్నంలో జనాలకి రాజకీయాలు చెప్పండి. రౌడీజాలు కాదు, మీలాంటి రౌడీల్ని గూండాల్ని ఎంతో మందిని ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ 45 ఏళ్ళుగా ప్రయాణం చేస్తుంది. అది దిగ్విజయంగా, నిర్విరామంగా. జాగ్రత్త, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోపం వస్తే మీరు తట్టుకోలేరురా బాబు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు ఉంది నాశనమే. మీకు ఇటువైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉన్నాడంటే ఇక మీకు నాశనమే, గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను. ఎందుకని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, తర్వాత మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగటం, నేనేం చేయలేదు, నాకు ముందస్తు రక్షణ కల్పించండి, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు అనే మాటలు వాళ్ళే మాట్లాడటం ఎలా చూడాలంటారు దీన్ని? అసలు మీకు ఒకటి అర్థమవుతుందా? ఈ పేర్ని నాని కానీ లేకపోతే ఇట్లా మాట్లాడే వాళ్ళందరూ, అంబట్రాంబాబు, ఇట్లా చాలా మంది ఉన్నారు, ఒకళ్ళని కాదు. వీళ్ళు ఏదో ఒకటి రెచ్చగొట్టి జైలుకు పోతే మనం క్షేమంగా ఉంటాం. బయట ఉంటే వీళ్ళు తన్నేటట్టున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వీళ్ళ దగ్గర తన్నులు తప్పించుకోవాలంటే ముందు కేసు వేయించుకొని జైలు చుట్టూ తిరుగుతుంటే వీళ్ళకి కాస్త మనసులు చల్లబడతాయి, మా మీద కేసులు ఉండేలే అని చెప్పి కోపాలు తగ్గుతాయి అని ఆలోచన. గుర్తుందా, ఖమ్మంలో కొడాలి నాని తల వేలంపాటు జరిగింది ఒకప్పుడు. ఆ పరిస్థితిలో నుంచి ఈ జైళ్ళల్లో మగ్గుతుంటే వాళ్ళు చల్లబడతారు, మనకి క్షేమంగా ఉండదని ఆలోచిస్తున్నారు. ఈ స్ట్రాటజీ మొత్తం కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే వైసీపీ లోపల మూలాల్లోనే ఈ స్ట్రాటజీ ఉంది. జైళ్ళకు పోయి సానుభూతి తెచ్చుకోవటం, అయ్యే కెమెరాల ముందు పడి ఏడవటం, మొఖాలు మండ. నిజాయితీగా బతికి చూడండి రా, ఎందుకురా ఏడు మొఖాలు? ఇప్పుడు చేయటానికి తప్పులు చేస్తారు, తర్వాత ఏడుస్తూ ఉంటారు. నిజాయితీగా బతకలేరా? ధర్మంగా కొంచెమన్నా న్యాయంగా రాజకీయాలు చేయలేరా? చాలామంది చేస్తున్నారు కదా, మీ వాళ్ళు కూడా కొంచెం పద్ధతిగా ఉన్నవాళ్ళు, వాళ్ళు జాగ్రత్తగానే ఉంటున్నారుగా. మీకే రోగాలు వచ్చినాయి, జాగ్రత్త, ఇక నుంచైనా కొంచెం పద్ధతిగా ఉన్నానని చెప్పి సందర్భంగా మీకు హితవు పలుకుతున్నా. 76 ఏళ్ల ముసలాడు చంద్రబాబు నాయుడు ఎంతకాలం బతుకుతాడు? మహా అయితే ఒక 4-5 ఏళ్ళు బతుకుతాడు. తర్వాత లోకేష్ నీ సంగతి ఏంటి అంటూ మరి పేర్ని నాని బెదిరిస్తున్నాడు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? 76 ఏళ్ల ముసలోనే మీరు తట్టుకోలేకపోయారంటే 40 ఏళ్ల కుర్రాడు లారా లోకేష్ మీరు ఎప్పటికి తట్టుకోవాలా? ఎంత ప్రమాదకారి ఆయన. ఒక్కసారి పాదయాత్ర చేస్తే మీరు స్టూల్ లాక్కున్నా, మైకు లాక్కున్నా ప్రభంజనం ఏంటో చూపించాడు తెలుగుదేశం పార్టీ ప్రభంజనం ఏంటో. ఇంకా ఆయన కనుక అధికారంలోకి వస్తే ఉంటుందిరా నాయన, పెనమ్మే నుంచి పొయ్యిలో పడ్డోళ్ళు అవుతారు. దయచేసి నారా లోకేష్ అధికారంలోకి రావాలని కోరుకోబాకండి. ఆయన కనుక వస్తే, ఆయనకి ఎంత పవర్ ఇస్తే పెనమ్మే నుంచి పొయ్యిలో పడ్డట్టే మీ బ్రతుకులు అని చెప్పి ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను. మీ మంచి కోరే చెప్తున్నాను. అబ్బాయి మాటకారి కాదు, మాటలతో చెప్పడు, చేతలతోటే అన్నీ.
మేమేదో అనుకున్నాం మొదట్లో కూడా నారా లోకేష్ని, అమ్మో 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 మీరు పప్పు అంటే ఏమో అనుకున్నాం, కాదు నిప్పు అయిపోయి మీకు తుప్పు రేగొడుతున్నాడని చెప్తున్నాను ఈ సందర్భంగా. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే గనక మళ్ళీ కొత్త డ్రామాకి తెరలేపిన రోజా ఏంటంటారు అసలుకి? మరి ఆమె అయితే గనక ఒక మీటింగ్ లో మాట్లాడుతూ గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు, దాని తర్వాత భానుప్రకాష్ గారు ఆమె మీద చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు ఇదంతా అసలుకి? ఇప్పుడు రోజా ఒకసారి మీటింగ్ లో మాట చెప్పింది, ప్రెస్ మీట్ లో, కర్మ ఎవరిని వదిలిపెట్టదు, కర్మానుసారం అన్ని జరిగి తీరుతాయని. అది ఇప్పుడు రోజా జరుగుతుంది. అదేదో పాట కూడా ఉందిగా, ఏ చోటి కర్మ ఆ చోటే, ఏనాటి కర్మ మర్నాడే అని. అట్లా మీ బతుకులు కర్మ ఫలితాలు అనుభవిస్తున్నాయి, కానీ నిజంగా మీకు శిక్షలు కాదు ఇవి, మీరు చేసిన కర్మలు. వాటికి శిక్షలు కోర్టు రూపంలో ప్రజల రూపంలో వచ్చేసినాయి, కోర్టు రూపంలో వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. అది కూడా వస్తే మీరు ఆ జైళ్ళల్లో పడితే కమ్మగా హాయిగా రబ్బనో నా చెప్పాను అని అడుక్కుంటా టయానికి ముద్ద కోసం కాటాగూడు లోటాచారు లోపల ఉన్నంతసేపు మీకు కాటాగూడు లోటాచారే చెప్ప తీసుకొని అట్లా చూసుకుంటే తిరగటమే. రెండోసారి పోయిరమ్మా రోజా, అది బాగా ఉబ్బిపోయి ఉండవు, బావిలో పడ్డోళ్ళు మూడో రోజుకి ఉబ్బి తేలుతారు చూడు, అట్టు ఉండవు, దెబ్బ గరుగుతావు, కొవ్వు గివ్వు, నా మాట జైలుకు పో. అంటే ఇక్కడ ఎందుకని అంటారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు వాళ్ళు చేయటం ఎందుకు, తర్వాత యువతల నుంచి ఎవరైనా కౌంటర్ ఇస్తే తట్టుకోలేక ప్రెస్ ముందర ఏడవటం ఎందుకు అనుకోవచ్చు అంటారు? మీకు అర్థం కావట్లేదు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు. సన్నగా నాజుకు కావాలంటే వాళ్ళ మీద వంశీ లేక ముందు జైల్లో పడితే వాళ్ళకి వేరే మార్గం లేదు. ఆ కొవ్వ తగ్గేది కాదు, ఈ తిండే ఆగేది కాదు. నా మాట జైలుకి వెళ్తేనే వీళ్ళు సన్నగా నాజుకు అవుతామని నమ్మారు, అదే ప్రయత్నంలో ఉన్నారు, దానికోసం అవిరళ కృషి చేస్తున్నారు వీళ్ళు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూడాలి. మరి గతంలో చూసాము రాజధాని మహిళల గురించి కొమ్మినేని శ్రీనివాస్ గాని, లేదంటే ఆ కృష్ణరాజు, ఆ జర్నలిస్ట్ అని చెప్పుకుని ఆ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలప్పుడు కానీ వైసీపీ మహిళా నాయకులు ఎప్పుడు బయటకు రాలేదు. రీసెంట్ గా చూసాం ప్రశాంత్ రెడ్డి గారి గురించి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, అప్పుడు వైసీపీ నాయకులు ఎవరు బయటకు రాలేదు. నిన్నటికి నేను లక్ష్మీ పార్వతి బయటకు వచ్చింది, యాంకర్ శ్యామల బయటకు వచ్చింది, ఎమ్మెల్సీ వరుణ్ కళ్యాణి బయటకు వచ్చారు, వీళ్ళందరూ రోజాకి సపోర్ట్ గా అయితే వచ్చారు బయటికి. ఎలా చూడాలంటారు ఇదంతా అసలు? రోజా కాడి నుంచి రజనీ దాకా, శ్యామల కాడి నుంచి కళ్యాణి దాకా అందరు ఇది ఒకే రకం పక్షులు. ఇకపోతే వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనే దాని మీద నాకు దగ్గర ఒక అవగాహన తెలిసింది మాకు. అక్కడ స్క్రిప్ట్ రాసి వైసీపీలో ఒక అతను స్క్రిప్ట్ రాసి వాళ్ళకి ఇస్తాడు, సజ్జల రామకృష్ణారెడ్డి అనే అతను. ఆయన స్క్రిప్ట్ రాసేటప్పుడు కూర్చొని రాస్తాడు, అందుకనే వాడికి సిగ్గు శరం ఉండదు. ఆ మాటలే జనాన్ని వీళ్ళు పలుకుతారు. ఈ పలికే నోర్లు ఏమైనా పలికించేవాడు సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే మీకు తెలుసు, నేను రజనీ వచ్చిందని సజ్జలను తీసుకురాట్లా, నా ఉద్దేశం అది కాదు. ఆ టాపిక్ మేము ఎత్తమా యాంకర్, నువ్వు మళ్ళీ వాళ్ళు లేకుండావే రజనీ వచ్చినప్పుడల్లా సజ్జల కాదు. మేము చెప్పేది వీళ్ళందరికీ స్క్రిప్ట్ రాసేవాడు గుడ్డలు లేకుండా రాస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకనే సిగ్గు శరం లేని మాటలుంటే అవే వీళ్ళు పలుకుతారు, కాబట్టి అటువంటి పదాలు అటువంటి అర్థాలే వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. వైసీపీలో ఉన్న మహిళా నాయకురాళ్లు మాత్రమే మహిళల, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గురించి మాట్లాడినప్పుడు ఈ మహిళా నాయకురాళ్లు ఏమైపోయారంటారు? మరి ఆ రోజు ఎందుకు బయటకు రాలేకపోయారు? సోకాళ్ళు ఎవరైతే గనక ఎన్టీఆర్ గారి సతీమణి నేను అని చెప్పుకునే లక్ష్మీ పార్వతి అయితే గనక ఏకంగా నిన్న బయటకు వచ్చేసేసరికి చంద్రబాబు నాయుడు మాట్లాడేస్తున్నాడు, లోకేష్ మాట్లాడేస్తున్నాడు, లోకేష్ షాడో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు అసమర్థుని చేశాడు అని చెప్పి నిన్న లక్ష్మీ పార్వతి కూడా రోజాకి సపోర్ట్ గా మాట్లాడుతుంది. ఈ విషయంలో మరి ఎలా చూడాలంటారు? ఏం చేస్తాం, లక్ష్మీ పార్వతికి కొడుకులు అల్లుళ్ళు ఎవరన్నా సరైన వాళ్ళు ఉంటే ముసిల్దానా ముడుచుకొని కూర్చోవే అని కాళ్ళు ఎరగొట్టి మూలం కూర్చోబెట్టేవాళ్ళు. ఎవరు లేరు. ఆమె భర్తకిచ్చి రోడ్డు మీద పడింది. మా అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో ఏదో ఆత్మకథ రాస్తానంటే దగ్గరికి తీసుకున్నాడే కానీ ఈమెకి ఆయనకి ఏ సంబంధం లేదు. ఉంటే ఆమె పిల్లలు ఏదైనా సరే పాము కనుక తన పిల్లల్ని తానే సంపూ తిన్నట్టు ఏదైనా సరే ఆమె కొడుకులే, మరి నా కొడుకులే వీళ్ళందరూ అని చెప్పింది బాలకృష్ణని అందరినీ. కనీసం వాళ్ళనన్నా గౌరవంగా చూసిందా అంటే లేదు. అసలు ఏమకి రామారావుతో సంబంధమే లేదు. ఇప్పుడు అల్లుళ్ళో కొడుకులో ఎవ్వరు లేరు.
ఆమెకి మూలన కూర్చోబెట్టి నువ్వు ముసిల్దానా కదలకుండా కూకో నడువులు ఎరగొట్టాలంటే ఏం చేస్తావు? బరితెగిచ్చింది, రోడ్డు మీద పడింది, తన ఇష్టం అయిపోయింది. ఇకపోతే అసలు వైసీపీలో ఉన్న మహిళా నాయకురాళ్ళు మొత్తానికి నేను సవాల్ చేస్తున్నా, మీ అందరూ మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి మీ పిల్లల్ని పక్కన పెట్టుకొని మాట్లాడండి. వాళ్ళే మీకు ఉమ్మొస్తారు. ఏంటమ్మా ఈ మాటలు మాట్లాడొచ్చునా? మా ముందు అసలు ఈయన నువ్వు వేడి చేస్తుంది రాజకీయాలని సిగ్గు శరం లేకుండా మీ పిల్లలు కూడా మిమ్మల్ని తిడుతున్నా సిగ్గుపడకుండా ఎలా పడితే అలా రోడ్లు ఎక్కుతున్నారు. సాటి మహిళ అయిన ప్రశాంత్ రెడ్డి గారిని, ఎంతో పెద్ద మనిషి అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భార్యని ఏ మాట పడితే ఆ మాట మీ ప్రసన్న కుమార్ రెడ్డి వాడు సీంబోతున్నట్టు ఉంటాడు. నోటమ్మడి సొల్లు కార్చుకుంటా ఏడబడతా 4 పిలికిలు ఏడబడతా. ఆ అల్లావుద్దీన్ గారు మాట్లాడుతుంటే మీ నోళ్ళు ఏమైనాయి? లాగి చంపకేసి కొట్టొద్దు, ఇట్లా మాట్లాడొచ్చురా సాటి మహిళల్ని, రేపు మాకు కూడా అదే తగిలొచ్చిద్దిరా అని సిగ్గు శరం లేకుండా ఇంకా రోడ్లెక్కి మాట్లాడుతున్నారా? మీకు చెప్పేవాళ్ళు లేక వెనకాల అనేవాళ్ళు లేక ఇట్లా తయారయ్యారు. ఖచ్చితంగా మీ అందరికి కూడా సమాధానాలు దొరికితే ఆల్రెడీ ప్రజల నుంచి దొరికినాయి. మీ అన్నయ్య 11కి వచ్చాడమ్మా లింగులింగమంట జగన్మోహన్ రెడ్డి. ఇక మీరు ఎవరు గెలిచిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు, మాట్లాడిన వాళ్ళలో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు గెలిచిన వాళ్ళు లేరు, అంతా ఓడిపోయిన బాపుతే. మీకెందుకు ఇంకా రాజకీయాలు? ఇదంతా స్క్రాప్ అండి, తుప్పు ఇనుము, తుప్పట్టిపోయిన ఇనుము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.